ఏం లేవని నేను అడిగితే గత కొద్ది రోజులుగా అందరూ గమనిస్తూ ఉండింటారు. ఎయిర్పోర్ట్లన్నీ మార్కెట్లను తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్లో జనాలు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు ప్రయాణించాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, డిలే అని చెప్పి వచ్చి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు భయభ్రాంతులై టెన్షన్తో అక్కడ ఒకరినొకరు గొడవలు పడడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడడము. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటిది. వాళ్ళు కూడా అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేని పట్టే సిచ్యువేషన్ అంతా ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లలో నెలకొనింది. ఇది ఏదో ఒక ఎయిర్పోర్టో 2 ఎయిర్పోర్ట్లో కాదు, మొత్తం యావత్ భారతదేశం అంతా. ఎందుకంటే యావత్ భారతదేశం ఒక ఇండిగో అనేటువంటిదే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ఎయిర్లైన్స్ సంస్థ. దాదాపు 2000కు పైన విమానాలతో మొత్తం దేశవ్యాప్తంగా రవాణాను నడుపుతూ ఉంది. దాని తర్వాత ఎయిర్ ఇండియా ఏదో 1000తో నడుస్తూ ఉంది. అంత మేజర్ వ్యవస్థ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్లో మేజర్ వ్యవస్థ అయినటువంటి ఇండిగోనే ఈరోజు ఇబ్బంది పడే సిచ్యువేషను మన పాలకులు తీసుకొచ్చారో మరి కల్పించారో కూడా తెలియదు. ఎందుకు ఈ విధంగా జరుగుతాయి? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎయిర్ ఇండియాలో చూసాము, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియాను ఒక సంక్షోభంలోకి తీసుకొచ్చి తీరా దాన్ని ఒక ప్రైవేట్కు కట్టబెట్టడం జరిగింది, టాటా గ్రూప్కి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇండిగోలో కూడా ఈ సంక్షోభం మరి ఎవరికి లాభం చేకూర్చేదానికో ఎవరికి నష్టం చేకూర్చేదానికో ఆ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే ఇంతకుముందు కూడా ఇండిగోలో ఇదే జరిగింది, మన ఎయిర్ ఇండియాలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఒక వ్యవస్థని సక్రమంగా నడపలేనప్పుడు దానికి ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ ఎందుకు, దానికి ఒక పోర్ట్ఫోలియో ఎందుకు, సెంట్రల్ క్యాబినెట్ ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దుకునేదానికే కదా, దాన్ని నడిపేదానికే కదా ఒక క్యాబినెట్ హోదా అనేటువంటిది. ఎవరికో ప్రైవేట్కి అప్పచెప్పి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి కాదు కదా క్యాబినెట్ హోదా అనేటువంటిది. క్యాబినెట్ హోదాలు ఉన్న వ్యక్తులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ ఏదో పెత్తందారుల దగ్గర కమిషన్లు తీసుకునేదానికో లేకపోతే ఇంకొకరికి కట్టబెట్టేదానికో ఉండకూడదు. ఇప్పుడు అదేవిధంగా మొన్న జరిగిన ఈ సంక్షోభంలో దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఏ విధమైనటువంటి దానికి సంబంధించి మిటిగేషన్ ప్లాన్స్ ఏమీ లేకోకుండా కనీసం నేను ఇది చేస్తూ ఉన్నాను, ఈ ప్లాన్ ఈ విధంగా ఉంది, నెక్స్ట్ దీన్ని ఈ విధంగా చక్కదిద్దుపోతూ ఉన్నాము అని చెప్పి మీడియా ముఖంగా వచ్చి చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదా మనిషి. ఎక్కడో వెళ్ళి దావతులు చేసుకోవడము, వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడము, కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్కి సంబంధించి అర్నబ్ అనే వ్యక్తి తనని ఆన్లైన్ కాల్ తీసుకొని డిబేట్లోకి అతన్ని వివరణకు తీసుకుందామని చెప్పి కాల్ చేసి అడిగితే హలో అని చెప్పి కట్ చేయడం. ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మాట్లాడలేకపోతే ఇష్టం లేకపోతే సిగ్నల్ లేకపోతే ఎట్లా చేస్తారో యాక్షన్ ఆ విధంగా అనమాట. అది పోను ఆయన దీపక్ రెడ్డి ఏం చెప్తాడు అడిగితే, మా మినిస్టర్ గారు లోకేష్ గారు చూస్తూ ఉన్నారంట. అంటే ఎక్కడ ఏ మినిస్టర్, దేనికి సంబంధించిన మినిస్టర్ ఆయన? అంటే సకల విఫల శాఖ మంత్రి ఆయనేనా? అంటే ఏ ప్రాబ్లం జరిగినా కూడా ఆయనకి ఏం సంబంధం? అసలు సెంట్రల్ ఆయన స్టేట్ మినిస్టర్, కనీసం స్టేట్కి సంబంధించింది కూడా కాదు అది, సెంట్రల్కి సంబంధించిన వ్యవహారం. అక్కడ ఈయన ఏదో వార్ రూమ్ క్రియేట్ చేశాడంట, వార్ రూమ్లో ఈయన వార్ చేస్తూ ఉన్నాడంట.
వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మన లోకల్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఆయనకి లేని టాలెంట్ని ఈయనకి జాకీలు పెట్టి లేపడానికి ఆయనకు ఎక్కడా స్కోప్ లేదు అయినా కూడా జాకీలు పెట్టి లేపాలి. అక్కడ జరిగిన ఒక సంక్షోభంని కూడా వీళ్ళు చేసే సక్సెస్ లాగా మార్చుకునేదానికి వీళ్ళ ప్రయత్నం. ఈయన కాదు, దీపక్ రెడ్డి కాదని ఇంకొక పోటుగాడు పట్టాభిని అని ఆయనను పట్టుకొచ్చినారు. పాపం ఆయన తీసుకొచ్చి ఆయనతో కూడా వివరణ ఇప్పిస్తారని చూసినారు. ఆయన కూడా ఏం చేయలేక దాన్ని సెంట్రల్ ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళ ప్రాబ్లం కాదు, దాన్ని బీజేపీ ప్రాబ్లం అనే విధంగా క్రియేట్ చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఆయన కనీసం అడిగే క్వశ్చన్కి వివరణ ఇవ్వకపోగా ఆయన మీద మళ్ళీ ఎదురుదాడి, ఎవరు ఆ జర్నలిస్ట్ అర్నబ్ మీద ఎదురుదాడి, మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ. ఇప్పుడు మళ్ళీ బాయ్కాట్ చేసినారంట, రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసినారంట. వీళ్ళు బాయ్కాట్ చేస్తే పాపం వాళ్ళకి ఏమైనా ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే విందా ఒక వివరణ అడిగితే దానికి బాయ్కాటా? ఇదేం విచిత్రం. వాళ్ళు ఏదో సృష్టించినట్టు, ఏదో లేని వార్తని క్రియేట్ చేసినట్లు వాళ్ళని టార్గెట్ చేయడం ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక ప్రశ్నించే హక్కు లేదా ఎవరికి? ప్రతిపక్షానికంటే ఎలాగో అసెంబ్లీలో మీరేమి ఇవ్వడం లేదులే, అసెంబ్లీలో కానీ ఎక్కడ ఇవ్వట్లేదు, కనీసం మీడియా వాళ్ళు కూడా అడగకపోతే ఇంకా ఏ విధంగా ఇది ప్రజాస్వామ్యం? మనం రాజరికం వైపు అడుగులేస్తా ఉన్నాం. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్నట్టు మన పరిపాలన అంతా రాజరికం వైపే సాగుతుంది. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము అనే మాటలకే విలువ లేకుండా పోతూ ఉంది. అంటే ఒక మీడియా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తారు, లేదు ఒక తప్పును ఎత్తి చూపిస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళ మీడియా వ్యవస్థని బ్యాన్ చేయడము. ఇదే మన పరిపాలన. ఒకప్పుడు ఏదైనా ఆ మధ్య అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడి దాదాపు 50 మంది పిల్లలు చనిపోతే అప్పుడు కూడా ఎలాంటి వివరణ ఇవ్వలే. ఏదైనా ఇంతకుముందు గతంలో ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఒక మేజర్ తప్పిదం జరిగి ప్రజలకు నష్టం జరిగితే దానికి కన్సర్న్డ్ మినిస్టర్లు వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవాళ్ళు, వాళ్ళ తప్పిదాల వల్ల జరిగిందని. ఇప్పుడు ఆ పద్ధతే లేకుండా పోయింది. ఎక్కడ ఎంత మేజర్ యాక్సిడెంట్, ఎంత రైల్వేకి సంబంధించి ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, బస్సులకు సంబంధించి ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, ఏవియేషన్కి సంబంధించి ఎన్ని జరిగినా కూడా అసలు దానికి వివరణ ఇవ్వకపోగా దాన్ని మీడియా మేనేజ్ చేయడం నేర్చుకున్నారు అంతే. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా, మోసం చేసి పరిపాలన గడపాలా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సత్యకుమార్ గారు టెక్నికల్గా ఏదన్నా మిస్టేక్ చేస్తే ఆయన బీజేపీ మినిస్టర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రాబ్లము, అంటే ఆయన బీజేపీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్దే, మాది కాదు సంబంధం. మరి ఈయన మినిస్టరు రామ్మోహన్ నాయుడు టీడీపీ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళదే కదా, టీడీపీదే కదా బాధ్యత. అప్పుడు మళ్ళీ దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీదకే బాధ్యతగా చిత్రీకరించడం. అంటే ఏం జరిగినా కూడా, అంటే తప్పు ఏమి జరిగినా కూడా అది ఎదుటి వాళ్ళ మీదనే వెయ్యాలా, గొప్ప ఏం జరిగినా కూడా అది మన అకౌంట్లో వేసుకోవాలా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి అంత చేసి అప్పుడు జిఎంఆర్ ఆయనని తీసుకొచ్చి ఆయన అంత గొప్ప ఇనాగరేషన్ చేసి దాన్ని ఎంతో యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు అంత కష్టపడి చేసి ఆ రోజు సాక్షాత్ ఆ జిఎంఆర్ ఆయనే మాట్లాడడం జరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని నేనే పూర్తి చేశాను, ఇప్పుడు ఆయన కొడుకుగా మీరు ఇది చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, మీ హయాంలోనే దాన్ని పూర్తి చేయాలని నా కోరిక అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాటిని చక్కదిద్దడానికి ఏదైనా ప్లాన్ చేసుకోకపోగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను వీళ్ళ అకౌంట్లో వేసుకునేదానికి అంతా స్కెచ్ చేసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా మేమే చేసినాము, మా వల్లే అభివృద్ధి జరిగిందని చెప్పి దానికి ఎంతసేపున పని చేయడంలా వేరే వాళ్ళ గొప్పను మనం ఏ విధంగా చెప్పుకోవాలా అనే దాని మీదనే వీళ్ళ ధ్యాస. ఏదైనా ఒక వ్యవస్థని, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న వ్యవస్థని ప్రైవేటైజేషన్ చేస్తే వచ్చే సిచ్యువేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంతకుముందు ఎయిర్ ఇండియా ఉండింది, గవర్నమెంట్ ఆధీనంలో ఉండింటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఎంతో హెల్ప్ఫుల్గా ఉండేది. దాన్ని ప్రైవేటైజేషన్ చేసి ఇప్పుడు దానికి అన్ని ప్రైవేట్లో ఉన్నప్పుడు దానికి క్యాబినెట్ హోదా ఎందుకు? ఏదైనా గవర్నమెంట్లో ఉంటే దానికి క్యాబినెట్ హోదా ఉండాలి. కానీ ఇప్పుడు ఇదే నెక్స్ట్ జరగబోయేది కూడా హెల్త్ విధ్వంసం. ఎందుకంటే అప్పుడు మోడీ గారు ఏ విధంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో తీసుకోండి అని చెప్పి
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, పీపీపీ మోడల్ ప్రజలకు ఉపయోగకరం కాదు అని చెప్పి మొత్తం గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఉండాలనే విధానంతోనే 17 మెడికల్ కాలేజీలను గవర్నమెంటే చేస్తుంది అని చెప్పి పూనుకోవడం జరిగింది. ఎందుకంటే దానివల్ల నష్టం ఇలాంటివి ఉంటాయి. పీపీపీ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేదాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే వచ్చే నష్టాలు ఇవి. అలా కాదని ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్లో ఉండే వాటిని కూడా మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ జరగబోయేది కూడా ఇది. అన్ని వ్యవస్థల్ని ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళు కమిషన్ల కోసము, వాళ్ళ పెత్తందారుల కోసమే, లాభపడేదానికోసమే ఈ ప్లాన్లన్నీ చేస్తూ ఉన్నారు. ఇస్తూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇది ఏదో టీడీపీకో ఎన్డీఏకో కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఒకసారి వెళ్ళండి, ఎయిర్పోర్ట్లు చూడండి, చూస్తే కానీ మీకు అర్థం కాదు. అంత తిరునాళ్ళ లాంటి ఆ సిచ్యువేషన్లో ఎవరు లగేజ్ ఎవరు ఎత్తుకుపోతున్నారో కూడా తెలియదు పాపం వాళ్ళకి. లగేజ్లు మిస్ అవుతున్నాయి, వాళ్ళు ఎయిర్పోర్ట్లో చిక్కుకొని పోయినటువంటి సిచ్యువేషన్స్. సో తక్షణమే దీనికి సంబంధించి నివారణ చర్యలు చేపట్టి దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని మా డిమాండ్.